నమస్తే అండి అందరికీ. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కరీంనగర్లో ఒక రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవ. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులకు అంటే మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి కరెక్టేనా కాదా అనే ఒక సందేహం ప్రజల మధ్యలో ఏర్పడుతుంది. అంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే భాష ఇదంతా చూసుకుంటే నిజంగా ఇటువంటి నాయకుని మనం ఎందుకు ఎన్నుకోవడం అనే ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా దూషించడం అనేది నేరం. నువ్వు ఆయన చేసే పనులలో లేకపోతే అభివృద్ధి పనులలో లేకపోతే ఇంకో విధంగా నువ్వు ఆయన క్వశ్చన్ చేయాలి, కానీ ఆయన వ్యక్తిగతంగా దూషించడం, ఒక బాడీ షేమింగ్ చేయడం ఇది చాలా వరకు తప్పు. నిరాధార ఆరోపణలు చేయడం కూడా అనేది చాలా తప్పు. ఎందుకంటే నీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నప్పుడే నువ్వు సదరు ఒక క్యాండిడేట్ గురించి లేకపోతే ఒక సిచ్యువేషన్ అక్కడ ఉన్నదాని గురించి నువ్వు మాట్లాడాలి. అంతే తప్ప నీ దగ్గర ఒక ఆధారం లేదు, ప్రూఫ్ లేదు, ఏదో గాలికి వచ్చిన ఒక మాట అన్నప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ లేకపోతే నీకు సంబంధించిన ఫాలోవర్స్ దాడి చేసే ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి ఇటువంటి సందర్భాలలో. సెన్సిటివ్ మ్యాటర్స్ మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక ప్రజాప్రతినిధిగా నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు జరిగే అభివృద్ధి కావచ్చు, ప్రజలకు నువ్వు ఏం చేయాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రకంగా వాళ్ళకి అందించాలి అని ఒక చిన్న దాని మీద ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం, ఎప్పుడు మీడియాలో హైలైట్ అవ్వాలి, మీడియా పబ్లిసిటీ, మీడియా అటెన్షన్ మొత్తం నా వైపే ఉండాలి అనే ఈ కాన్సెప్ట్లోనే ఒకరికొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం. డెఫినెట్గా నువ్వు అంటే నచ్చిన వ్యక్తి, ఆయన అంటే నచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి మా నాయకుడిని అంటావా అని కొట్లాట దిగుతాం. నిన్న జరిగింది అదే. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మన పోలీస్ వ్యవస్థ ఎంత కష్టపడాల్సి వచ్చిందో మీరు చూస్తూనే ఉన్నాం. అంటే ఎవరినైనా సరే ఒక మాట అనాలి అన్నప్పుడు నీ దగ్గర ఖచ్చితమైన ఆధారం ఉంటేనే దాన్ని ఒక విధంగా నువ్వు వ్యక్తపరచాలి. అంతే తప్ప ఏదో ఒక మాట నేను అనేస్తా, మా పెద్ద నాయకుని అన్నావు కాబట్టి నేను కూడా అంటా, ఎంత ప్రజల దృష్టిలో మనం ఒక చిన్న చూపుకు గురవుతాం. నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్స్లో నీకు అసలు విజయ అవకాశాలు కాదు కదా, నిన్ను గుర్తించిన పరిస్థితికి వస్తాయి. ఎవరినైనా, నన్నైనా నిన్నైనా ఇంకోనైనా, నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఏ పార్టీ వాళ్ళ గురించి అనట్లేదు. ఒక సిస్టంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పబ్లిక్ మీరు ఏ మాత్రం చేయగలుగుతున్నారు, వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేయాలి అంటే మౌలిక వసతి ఏ విధంగా కల్పించాలి, లోకల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి రెక్టిఫై చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, హాస్పిటల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నిటిపైన మాట్లాడి సెంట్రల్తో కొట్లాడుకుంటూ స్టేట్లో ఉన్న వాళ్ళతో కొట్లాడుకుంటూ మన కాన్స్టిట్యున్సీ మనం ఎట్లా డెవలప్ చేయాలి అన్న ఒక చిన్న కాన్సెప్ట్లో పోతే మనకు మంచిది, పబ్లిక్లో కూడా మనకు సరే మనం మంచి నాయకుని ఎన్నుకున్న మనకు ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని మీ హైకమాండ్ దృష్టి కోసమో లేకపోతే ఇంకోళ్ళ అటెన్షన్ నా మీద ఉండాలనే కాన్సెప్ట్లో మనం మాట్లాడితే ప్రజల దృష్టిలో మనం చీప్ అయిపోతాం. ఇవన్నీ కూడా ఎదిగే ఇప్పుడున్న యూత్ పాలిటిక్స్ ఇప్పుడు వస్తున్న నవతరం ఎవరైతే యంగ్ జనరేషన్ అని అనుకుంటున్నారో జెన్జీ కిడ్స్ లాగా ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. నిన్న చూస్తూ ఉన్నాం ఆ చిన్న ఇష్యూ మైనర్ కరీంనగర్లో దాదాపుగా ఈ మధ్యకాలంలో అసలు అల్లర్లు జరిగిన సందర్భాలే తక్కువ. అటువంటి ఒక పీస్ఫుల్ ఏరియాలో ఇటువంటి ఒక చిన్న ఘటన జరగడం అనేది దురదృష్టకరం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మనం వీటన్నిటినీ అంటే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు వ్యవహరించిన తీరునే మీ కింది స్థాయి నాయకులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీరు మాట్లాడే భాష, మీరు చేస్తున్న పని పబ్లిక్ అనుకూలంగా ఉండాలి, అంటే వాళ్ళు మెచ్చాలి. ఇప్పుడు మనం తిట్టినాం అనుకోండి, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా తిడతారు. అదే మనం మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేయాలి, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి డెమోక్రసీ మన సిస్టంలో భౌతికంగా దాడులు చేయడం, వాహనాలు ధ్వంసం చేయడం, ఇళ్ళ మీకు దాడులు చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు 2020లో ఉన్న ఈ సందర్భంలో కూడా ఇటువంటి ఇంకా ఎక్కడో నాటి ఫ్యాక్షన్ కాలం రాజకీయాలు వేసుకుంటూ పోతా ఉంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అందరూ కూడా మనం ఎట్లా చేయాలి ఏందనే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీరు మాకు ఆదర్శంగా ఉండాలి తప్ప మీరే దిగజారిపోయే తనంగా మాట్లాడి అటువంటి పనులు చేస్తే పబ్లిక్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే కొంచెం మనం మాట్లాడే విధానం, మనం చేసే పనులు ఆలోచించేస్తే మంచిగా ఉంటుంది అనేది ప్రజలందరి తరఫున అభిప్రాయం. వాళ్ళ తరఫునే నేను మాట్లాడుతున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా కాదు. ఒక నాయకుడిని నేను సపోర్ట్ ఇచ్చి మాట్లాడతలేను. తప్పుగా మాట్లాడితే అందరూ అన్యదా భావించద్దు, క్షమించండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.